సో ఫస్ట్ పార్ట్లో మనం అక్కడ వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈవేళ మనం కాన్సన్ట్రేట్ చేసే ఏరియా ఇది చూడండి. వన్ ఈజ్ క్రోమోఫోర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆక్సోక్రోమ్. క్రోమోఫోర్ అండ్ ఆక్సోక్రోమ్తో స్టార్ట్ చేద్దాం. Chromophores and auxochromes are two groups which influence the color characteristics of the organic molecule. Basic ga adanడి, ఆర్గానిక్ మాలిక్యూల్ యొక్క కలర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రూప్స్ ని క్రోమోఫోర్స్ అని ఆక్సోక్రోమ్స్ అని పిలుస్తాం. సో ఆ విషయం మీకు ఇమీడియట్ గా రావాలి. అసలు క్రోమో అంటేనే కలర్. ఓకే, క్రోమో అంటే కలర్ కాబట్టి సో దీస్ టూ గ్రూప్స్ క్రోమోఫోర్స్ అండ్ ఆక్సోక్రోమ్స్ అవి ఏం చేస్తాయి, ఆర్గానిక్ మాలిక్యూల్ కి కలర్ వచ్చేటట్టుగా చేస్తాయి. ఏది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది డీటెయిల్డ్ గా మనం స్టడీ చేస్తాం. బేసిక్ థింగ్, క్రోమోఫోర్స్ అండ్ ఆక్సోక్రోమ్స్ దే ఇన్ఫ్లుయెన్స్ ద కలర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్ అనే దాంతో మీరు స్టార్ట్ చేస్తారు ఆన్సర్ని. లెట్ us say what is a chromophore. It is an isolated covalently bonded unsaturated functional group అంటండి. ఐసోలేట్ గా ఉండాలి, కోవాలెంట్లీ బాండెడ్ ఉండాలి, అన్సాచురేటెడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, దట్ ఎగ్జిబిట్స్ క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్ ఇన్ ద యూవి అండ్ విజిబుల్. ఈ అన్ని క్వాలిటీస్లు ఉండగా అదేం చేయాలి మరి, యూవి విజిబుల్ రీజియన్ లో అబ్జార్ప్షన్ ని కలిగి ఉండాలి. ఏ క్రోమోఫోర్ యూజువల్లీ పొసెసెస్ అన్సాచురేటెడ్ గ్రూప్స్. ఆల్రెడీ పైన చెప్పుకున్నాం అన్సాచురేటెడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందని. ఏ టైప్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫంక్షనల్ గ్రూప్, సి డబుల్ బాండ్ సి కానీ, సి డబుల్ బాండ్ ఓ కానీ, అలాగే NO2 కానీ. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉంటాయి. సో సి డబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ ఓ, NO2 గ్రూప్, ఈ టైప్స్ గ్రూప్స్ కానీ ఉంటే దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంపార్టింగ్ కలర్ టు ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. చూడండి ఏం చేస్తున్నాయి ఇవి, సి డబుల్ బాండ్ సి కానీ, సి డబుల్ బాండ్ ఓ కానీ, NO2 గ్రూప్ కానీ, ఇలాంటి గ్రూప్ కానీ ఆర్గానిక్ మాలిక్యూల్లో ఉన్నట్టయితే అవి చేసే పని ఏంటంటే ఆర్గానిక్ మాలిక్యూల్ కి రంగు వచ్చేటట్టుగా చేస్తాయి. సో అలా రంగు వచ్చేటట్టుగా చేసే వాటిని మనం ఏమని పిలుస్తున్నాం, దే ఆర్ కాల్డ్ యాజ్ క్రోమోఫోర్స్. క్రోమో అంటే కలర్, ఫోర్ అంటే కలగజేసేది, రంగును కలగజేసేది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్. బెంజీన్ హ్యాస్ నో క్రోమోఫోర్. ఎందుకని, 6 కార్బన్లు ఉంటాయి, 6 కార్బన్లకి 6 హైడ్రోజన్తో లింకప్ అయి ఉంటుంది. అక్కడ కూడా సి డబుల్ బాండ్ సి బెంజీన్ రింగ్ లో ఉంటుంది తప్ప బయట ఎక్కడ కూడా ఉండవు. సి డబుల్ బాండ్ ఓలు ఉండవు, NO2లు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి హ్యావింగ్ నో క్రోమోఫోర్ ఈజ్ కలర్లెస్. కానీ నైట్రోబెంజీన్, నైట్రోబెంజీన్ అంటే ఏంటి, బెంజీన్ పైన NO2 గ్రూప్ ఉంటుంది, C6H5NO2. హ్యావింగ్ NO2 గ్రూప్ యాజ్ ఏ chromophore is pale yellow. A compound containing chromophore is called as chromogen. సో ఆ రకంగా క్రోమోఫోర్ ఉన్నటువంటి కాంపౌండ్ మనం క్రోమోజెన్ గా పిలవడం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. చూడండి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీరు ఎగ్జామ్ లో రాయడానికి. బెంజీన్ వితౌట్ ఎనీ క్రోమోఫోర్ ఈజ్ కలర్లెస్. కానీ ఆ బెంజీన్ కి NO2 గ్రూప్ అటాచ్ అయ్యింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రోబెంజీన్. సో డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ NO2 గ్రూప్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ క్రోమోఫోర్, yellow colored is imparted to nitrobenzene. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అక్కడ. సో దేని వల్ల వచ్చింది ఇప్పుడు రంగు, ఇట్ ఈస్ డ్యూ టు NO2 గ్రూప్. సో NO2 గ్రూప్ ఏమవుతుంది, ఇట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఏ క్రోమోఫోర్. ఓకే, దెన్ టైప్స్ ఆఫ్ క్రోమోఫోర్స్ చూద్దాం. దెర్ ఆర్ 2 types of chromophores. Chromophoric groups that contain pi electrons. Okay, such groups will undergo, మరి pi electrons ఉంటే ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ జరుగుతుంది, pi to pi star transition will takes place. Examples include ethene, ethine, etc. Those chromophoric groups that contain both pi electrons and non-bonding n electrons. First type ఏమో only pi electrons. Second type ఏంటి, pi electrons as well as n electrons. Such groups will undergo 2 types of transitions. What are those 2 types of transitions? N to pi star transitions and pi to pi star transitions. Example NO2, C double bond O, N double bond N, etc. ఓకే, NO2 అంటే నైట్రో గ్రూప్, C డబుల్ బాండ్ O అంటే కీటో గ్రూప్, N డబుల్ బాండ్ N గానే ఉంటే అజో గ్రూప్. సో వెన్ దీస్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ దెన్ దే యాక్ట్ యాజ్ chromophores and that organic molecule is called as a chromogen. Then what are auxochromes? What are chromophores? Color imparting species are called as chromophores. Auxo అంటే auxiliary. Auxochromes, they doesn't give color to organic molecule, but if a chromophore is present, then what it does is auxochromes intensify the already existing color.
ఆల్రెడీ కలర్ గానే ఉంటే ఆ కలర్ ని ఏం చేస్తాయి, ఇంకా పెంచుతాయి అన్నమాట ఆక్సోక్రోమ్స్. సో ఆ విధంగా కలర్ పెంచే వాటిని మనం ఏమని పిలుస్తాం, దే ఆర్ కాల్డ్ యాజ్ ఆక్సోక్రోమ్స్. Auxochromes are saturated groups with non-bonded electrons which when attached to chromophores alters both the wavelength as well as the intensity of absorption. So ఎక్కడ అబ్జార్ప్షన్ జరిగిందో నిర్ణయిస్తాయి, అలాగే ఎంత అబ్జార్ప్షన్ జరగాలో కూడా ఆక్సోక్రోమ్స్ నిర్ణయిస్తాయి. ఆక్సోక్రోమ్స్ జనరల్లీ డీపెన్ ద కలర్ ఆఫ్ ఏ క్రోమోజెన్. అంతేగాని అవి కలర్ ని తీసుకురావు. కలర్ ఆల్రెడీ ఉంటే దాన్ని ఇంకా డీపెన్ చేస్తాయి, ఇంకా లోతుగా ఎక్కువ కలర్ వచ్చేటట్టుగా చేస్తాయి. సో బట్ కెనాట్ బై దెమ్సెల్వ్స్ ఇంపార్ట్ కలర్ టు ఏ కాంపౌండ్. సో క్రోమోఫోర్స్ ఏమో కలర్ ని తీసుకొస్తాయి, ఆక్సోక్రోమ్స్ ఏమో ఉన్న కలర్ ని ఇంకా పెంచే విధంగా చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సోక్రోమ్స్ చూడండి ఏమున్నాయి, NH2 గ్రూప్ ఉండొచ్చు, NHCH3 అంటే మిథైలమైన్, NMe ట్వైస్ అంటే డైమిథైలమైన్, OH గ్రూప్ హైడ్రాక్సీ, COOH గ్రూప్స్ అంటే కార్బాక్సిలీ గ్రూప్, SO3H గ్రూప్ Cl గ్రూప్, OCH3 గ్రూప్ CN, COCH3, CONH2 ఎట్సెట్రా. సో ఈ గ్రూప్స్ అన్ని ఏం చేస్తాయి, దే ఇంటెన్సిఫై ద కలర్ ఆఫ్ ఏ క్రోమోజెన్. ఆల్రెడీ ఉన్నటువంటి కలర్ ని ఇంకా ముదురుగా మార్చడానికి ఉపయోగపడే వాటిని ఆక్సోక్రోమ్స్ అని చెప్పి పిలుస్తాము. సో మీరు ఎగ్జాంపుల్స్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. అమైన్ గ్రూప్, మెథైలమైన్, డైమిథైలమైన్, హైడ్రాక్సిల్, కార్బాక్సిలిక్, సల్ఫోనిక్ యాసిడ్, క్లోరైడ్, OCH3, మిథాక్సీ, సైనైడ్, COCH3, ఓకే, CONH2, అమైడ్ గ్రూప్. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టు ఇల్లస్ట్రేట్, బెంజీన్ హ్యావింగ్ నో క్రోమోఫోర్ ఈజ్ కలర్లెస్. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం, క్రోమోఫోర్ లేదు కాబట్టి బెంజీన్ ఈజ్ కలర్లెస్. నైట్రోబెంజీన్, నైట్రోబెంజీన్ హ్యావింగ్ NO2 గ్రూప్ యాజ్ ఏ క్రోమోఫోర్ ఈజ్ పేల్ yellow అని మనకు తెలుసు. నైట్రో ఎనిలిన్ తీసుకోండి. నైట్రో ఎనిలిన్ అంటే బెంజీన్ రింగ్ మీద NO2 ఉంటుంది, NH2 కూడా ఉంటుంది. NO2 ఈజ్ ఏ క్రోమోఫోర్, NH2 ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సోక్రోమ్. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నైట్రోబెంజీన్ హ్యావింగ్ NO2 గ్రూప్ యాజ్ ఏ క్రోమోఫోర్ ఈజ్ పేల్ yellow అని డిసైడ్ అయిపోయింది. నైట్రో ఎనిలిన్ హ్యావింగ్ NO2 గ్రూప్ యాజ్ ఏ క్రోమోఫోర్ and NH2 as an oxochrome is dark yellow. Benzene is colorless, nitrobenzene is pale yellow, nitroaniline is dark yellow. Yellow color ne intensify ఎవరు చేశారు, NH2 group, then it acts as oxochrome. I hope you students understood this point very well. So ఇది కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి క్వశ్చన్, క్రోమోఫోర్స్ అండ్ ఆక్సోక్రోమ్స్. ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఈ స్లైడ్ అక్కడ రిప్రొడ్యూస్ చేయండి, మంచి ఆన్సర్ అవుతుంది అది. అక్కడతో ఆక్సోక్రోమ్స్ అండ్ క్రోమోఫోర్ పక్కన పెట్టండి. ఇది డిఫరెంట్ టాపిక్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా కానీ మీరు హైయర్ స్టడీస్ కెమిస్ట్రీలో కానీ చేయాలనుకుంటే డెఫినెట్గా ఆర్గానిక్స్ కెమిస్ట్రీలోనే చేయాలనుకుంటారు. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేయాలనుకుంటే ఈ ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అసలు కాంజుగేషన్ అంటే ఏంటి? బయాలజీ స్టూడెంట్స్ ఉంటే పారామేషియం కాంజుగేషన్ అది కాదు, ఇక్కడ డిఫరెంట్ కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. ఏదన్నా ఆర్గానిక్ మాలిక్యూల్లో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అలా ఉందనుకోండి, ఆల్టర్నేట్ గా డబుల్ బాండ్స్ కానీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంజుగేషన్. సో ఇఫ్ ఇన్ ఏ ఆర్గానిక్ మాలిక్యూల్ ఇఫ్ దెర్ ఈస్ కాంజుగేషన్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా అనేది మనం ఇక్కడ చదువుకోవాల్సినటువంటి టాపిక్. వెన్ ఎ మాలిక్యూల్ అబ్జార్బ్స్ లైట్, ఎలక్ట్రాన్ గెట్స్ ఎక్సైటెడ్ ఫ్రమ్ ఇట్స్ హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, HOMO, HOMO అంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. హైయెస్ట్ అంటే మీకు తెలుసు, ఆక్యుపైడ్ అంటే ఎలక్ట్రాన్ తో నిండినటువంటిది మాలిక్యులర్ ఆర్బిటాల్, దాన్ని హోమో అని పిలుస్తాం. మీరు జస్ట్ వినండి, నెక్స్ట్ స్లైడ్ లో మీకు అంతా అర్థం అవుతుంది. టు ద లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, LUMO, LUMO. సో ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్సైట్ అవుతుంది, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోకి ఎక్సైటెడ్ అవుతుంది, దాన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటాం. దిస్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లెవెల్స్
డిసైడ్స్ ద వేవ్ లెంత్ ఆఫ్ మాక్సిమం అబ్జార్ప్షన్, దట్ ఈస్ లాంబ్డా మ్యాక్స్. అంతే కదండి, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి ట్రాన్సిషన్ జరగడానికి ఎంత ఎనర్జీ కావాలనేదే కదా మనకి అబ్జార్ప్షన్ లాంబ్డా మ్యాక్స్ గురించి చెప్పుకుంటాం. అది ఎలా డిసైడ్ చేయబడుతుంది, అలాగే ఏ టైంలో అంటే కాంజుగేషన్ ఎంత ఉంటే ఆ ఎనర్జీలో మార్పు వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తాం. జాగ్రత్తగా నేను చెప్పేదాన్ని ప్రతిదాన్ని కూడా మీరు గ్రాస్ప్ చేయండి. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, electrons get more delocalized due to the process of conjugation. ఒకసారి మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని గుర్తుకు తెచ్చుకోండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఏం జరుగుతుంది, అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏమో తక్కువ ఎనర్జీ ఉన్నది, ఇంకొక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏమో ఎక్కువ ఎనర్జీ ఉన్నది ఫామ్ అవుతుంది. తక్కువ ఎనర్జీ ఉన్నదాన్నేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని, ఎక్కువ ఎనర్జీ ఉన్నదాన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు అని చెప్పి మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్ గెట్స్ మోర్ డీలోకలైజ్డ్. లోకలైజ్డ్ అంటే ఎలక్ట్రాన్స్ ఒకే చోట ఉండడం, డీలోకలైజ్డ్ అంటే ఎక్కువ చోట తిరగడం, అంటే ఎక్కువ సెంటర్లు ఏర్పడడం. గెట్ మోర్ డీలోకలైజ్డ్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ కాంజుగేషన్. సో ఎప్పుడైతే మీకు ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయో డీలోకలైజేషన్ పెరుగుతుంది. డీలోకలైజేషన్ పెరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హోమోకి లూమోకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఎనర్జీ డిక్రీజ్ అవడం వలన లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఈజీగా హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతుంది. అంటే కాంజుగేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్సిషన్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అంటే తక్కువ శక్తితోనే ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్. అదే విషయాన్ని ఇక్కడ చదువుతాం. అకార్డింగ్ టు MO థియరీ, ఎలక్ట్రాన్స్ గెట్ more delocalized due to the process of conjugation. The delocalized orbitals involve 4 or more centers instead of 2. ఇందాక చెప్పాను మీకు 2 సెంటర్లు కాకుండా 4 సెంటర్లు కానీ అంతకంటే ఎక్కువ సెంటర్లు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. This delocalization causes a decrease in the energy levels of anti-bonding orbitals and provides them less anti-bonding character. దానికి anti-bonding character కూడా డిక్రీజ్ చేస్తుంది. As a result, absorption maximas are shifted to the longer wavelengths. Absorption maximas are shifted to longer wavelengths ante lower energy radiations. The longer the conjugation in the molecule, the longer the maximum wavelength of absorption spectrum. Conjugation perige koldi ee wavelength inka perugutundi, ante energy required will be decreasing. ఈచ్ డబుల్ బాండ్ అంటే మీకు ఇందాక చెప్పాను కాంజుగేషన్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. ఈ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అనే సంఖ్య పెరిగే కొలది చూడండి, ఈచ్ డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ ద కాంజుగేషన్ causes the absorption to occur at longer wavelength by about 30 to 40 nanometers. సో ఒక డబుల్ బాండ్ వచ్చి యాడ్ అయింది అంటే కాంజుగేటెడ్ డబుల్ బాండ్ వేవ్ లెంత్ లాంగర్ వైపుకి వెళ్ళడానికి ఎంత వెళ్తుంది, 30 నుంచి 40 నానోమీటర్స్ షిఫ్ట్ అవుతుంది. హెన్స్ డ్యూ టు కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్, the energy difference between the 5 molecular orbitals decreases. Thereby, the energy required for excitation of electron decreases. So, conjugation perugutundi ante energy required will be lower and lower and lower. ఇంకా తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు మీకు డయాగ్రామాటిక్ గా చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డి వెస్ట్ డయాగ్రామ్స్, హోమో లూమో డయాగ్రామ్స్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది నేను. చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో మీకు ఎనర్జీ, ఇది లో నుంచి హై ఎనర్జీకి, కింద నుంచి పైకి. ఈ ఆర్బిటాల్స్ ఏమో గ్రౌండ్ స్టేట్ లో, మొత్తం ఇవన్నీ గ్రౌండ్ స్టేట్ లో హోమో అన్నాం. హోమో అంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ నాలుగేట్లో హోమో ఏమవుతాయి, ఇవి అవుతాయి హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇందులోనేమో ఎలక్ట్రాన్స్ లేవు, అందుకని దీన్ని ఏమంటాం మనం, లూమో ఆర్బిటాల్స్. లూమో అంటే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. చూడండి ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇందులోంచి ఎందులోకి వెళ్ళాలి, లైట్ తీసుకుంది అనుకోండి, దీని మీద లైట్ పడింది అనుకోండి, ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ లైట్ అండ్ గోస్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఎందులోకి వెళ్ళాలి, అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. ఓకేనండి, ఇది హోమో లూమో అంటే అర్థం. హోమో ఆర్బిటాల్స్, ఇవేమో లూమో ఆర్బిటాల్స్. ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుని చూడండి, దీని నుంచి ఎలక్ట్రాన్ దీంట్లోకి షిఫ్ట్ అయింది, ఎక్సైటెడ్ స్టేట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే కాంజుగేషన్ ఉంటే ఏం జరుగుతుంది.
ఈ ఒక్క స్లైడ్ కానీ మీరు జాగ్రత్తగా చూసారంటే మొత్తం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోప్ మీద ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. యాజ్ ద నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్ ద హోమో-లూమో గ్యాప్ బికమ్స్ కరస్పాండింగ్లీ స్మాలర్. ఇంకా తగ్గిపోతుంది. ఇక్కడ ఎథిలిన్ మాలిక్యూల్ తీసుకుందాం. సింగిల్ డబుల్ బాండ్ ఉంది, ఒకే ఒక డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2. హోమో నుంచి ఎలక్ట్రాన్ లూమోలోకి వెళ్తుంది అనుకున్నాం. ఎక్కడ ఎలా జరుగుతుంది అంటే అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద రీజియన్ ఆఫ్ 175 నానోమీటర్స్. ఎంతండి? 175 నానోమీటర్స్ దగ్గర అబ్జార్ప్షన్ జరుగుతుంది. అయితే దాని తర్వాత చూడండి, ఇది 1,3 బ్యూటాడైన్, ఇది 1,3 బ్యూటాడైన్ CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 1,3 బ్యూటాడైన్. 1,3 బ్యూటాడైన్ ఈజ్ ఏ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి, అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్ ఉంది. ఎప్పుడైతే కాంజుగేట్ డబుల్ బాండ్ ఉందో 4 సెంటర్స్ వచ్చాయి. ఇక్కడ ఇలాగ 4 సెంటర్స్ రావడం వల్ల ఏం జరిగింది, ఈ డయాగ్రామ్ లో మీరు చూడండి, హోమో ఆర్బిటాల్ కి లూమో ఆర్బిటాల్ కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో డిక్రీజ్ అయింది చూడండి. ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ హోమో అండ్ లూమో డిక్రీజెస్ దీంతో కంపేర్ చేస్తే. కాబట్టి ఏం జరిగింది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి ఈజీగా జంప్ చేయగలుగుతుంది, అంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. తక్కువ ఎనర్జీ సరిపోతుందంటే ఏ ఏరియాలోకి వస్తుంది, అప్పుడు అది లాంగర్ వేవ్ లెంత్ లోకి వస్తుంది. ఓకే, సో అది ఎనర్జీ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్ట్లీ రిలేటెడ్. కాబట్టి తక్కువ ఎనర్జీ అంటే లాంగర్ వేవ్ లెంత్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మాలిక్యూల్ తీసుకుందాం. ఇది చూడండి, ఇది CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. మరి ఇందులో కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది, ఇంకా ఎనర్జీ గ్యాప్ తగ్గిపోయింది. ఇంకా ఎనర్జీ గ్యాప్ తగ్గిపోయిందంటే ఇంకా దగ్గరికి హోమో ఆర్బిటాలు లూమో ఆర్బిటాల్ ఇంకా దగ్గరికి వచ్చాయి కాబట్టి ఎనర్జీ ఇంకా తగ్గి చాలా తొందరగా ఎక్సైటేషన్ జరుగుతుంది. అంటే లాంగర్ వేవ్ లెంత్, అంటే వేవ్ లెంత్ వాల్యూ ఇంకా ఎక్కువ దగ్గరే మీకు ఎక్సైటేషన్ జరిగిపోతుంది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దాన్ని. అదే విషయాన్ని ఇంకో ఈ గ్రాఫ్ లో కూడా అదే రకంగా చూపిస్తున్నాం. ఇగో హోమో ఆర్బిటాల్ పై ఎక్సైటెడ్ ఆర్బిటాల్. సో ఎనర్జీ రిక్వైర్మెంట్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ పెరిగితే గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతున్నట్టుగా చూపిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ నెంబర్ పెరిగింది అంటే ఏం జరుగుతుంది, ఆ ఎనర్జీ గ్యాప్ బాగా తగ్గుతుంది అనే విషయాన్ని చూపిస్తున్నాం. ఇక్కడ ఈ మాలిక్యూల్లో 400 నానోమీటర్స్ దగ్గర జరిగితే అబ్జార్ప్షన్, ఈ మాలిక్యూల్లో ఎక్కడ జరిగింది, 700 నానోమీటర్స్ దగ్గర జరిగింది, అంటే రెడ్ కలర్ ఏరియాలో జరుగుతుంది అబ్జార్ప్షన్. సో మీకు ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ అంటే ఏంటో అర్థమైంది. ద అబ్జార్ప్షన్ మూవ్ టువర్డ్స్ లాంగర్ వేవ్ లెంగ్త్స్ యాజ్ ద నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఇంక్రీజెస్. అంతే కదండి, అంటే ఎనర్జీ రిక్వైర్డ్ డిక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎథిలిన్ అబ్జార్ప్షన్ మాక్సిమం దట్ ఈస్ లాంబ్డా మ్యాక్స్ అబ్జర్వ్డ్ అట్ ఎంత అని చెప్పాను, 175 నానోమీటర్స్. అదే 1,3 బ్యూటాడైన్ అయితే 217 నానోమీటర్స్. అంటే ఏమైంది, లాంగర్ అండ్ లాంగర్ వేవ్ లెంత్ వైపుకి షిఫ్ట్ అయిపోతుంది. 135 హెక్సాట్రైన్ ఎక్కడ 256 నానోమీటర్స్ దగ్గర. విటమిన్ A1 లాంబ్డా మ్యాక్స్ ఎంత, విటమిన్ A1 కి 6 డబుల్ బాండ్స్ ఉంటాయంటే అందులో 325 నానోమీటర్స్. విటమిన్ A2 1 మోర్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్ దాన్ విటమిన్ A, అంటే 7 కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉంటే లాంబ్డా మ్యాక్స్ ఎక్కడ వస్తుంది, 351 నానోమీటర్స్ దగ్గర. అలాగే ఇన్ బీటా కెరోటిన్ అనేది క్యారెట్ లో ఉంటుంది విత్ 13 డబుల్ బాండ్స్. డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయండి, 13 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఆ 13 డబుల్ బాండ్స్ లాంబ్డా మ్యాక్స్ ఎక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది, 451 నానోమీటర్స్ దగ్గర. సో మీకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే 400 to 718 నానోమీటర్స్ ఏ రీజియన్, అది విజిబుల్ రీజియన్, అంటే మన కంటికి కనిపించే రీజియన్ 400 to 718 నానోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, బీటా కెరోటిన్ ఏ రీజియన్ లో అబ్జార్బ్ చేసుకుంటుంది, 451 నానోమీటర్స్. సో ఇది విజిబుల్ రీజియనా, విజిబుల్ కాదా, విజిబుల్ రీజియన్ కాబట్టి మన కంటికి కనిపించే ప్రాంతం కాబట్టి అక్కడ బీటా కెరోటిన్ క్యారెట్ ఏ కలర్ లో కనిపిస్తుంది, ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. సో చూడండి, ఒరిజినల్ గా ఎక్కడ స్టార్ట్ అయ్యాం, 175 నానోమీటర్స్, అంటే అల్ట్రా వైలెట్ రీజియన్ లో. అది కంటికి కనిపించదు మనకి, కాబట్టి అక్కడ అబ్జార్ప్షన్ జరిగినా కానీ ఆ పదార్థం మన కంటికి కనిపించదు. కానీ ఆ కాంజుగేషన్ పెరిగే కొద్ది ఏం జరిగింది, నెమ్మదిగా లాంగర్ వేవ్ లెంత్ వైపు షిఫ్ట్ అయ్యాం, అంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. అలాగాని వస్తే 400+ వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది కంటికి కనపడడం మొదలవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, లైకోపిన్. టమాటోలో లైకోపిన్ ఉంటుంది. ద రెడ్ కలర్ పిగ్మెంట్ ఇన్ టమాటోస్ కంటైన్ 11 డబుల్ బాండ్స్. కౌంట్ చేయండి, డబుల్ బాండ్స్ 11 డబుల్ బాండ్స్. కాబట్టి అది మనకి అబ్జార్ప్షన్ ఏమో విజిబుల్ రీజియన్ లో జరిగి మనకి
ఆ టమాటాలన్నీ కూడా ఎర్రగా కలర్ఫుల్గా కనపడతాయి. సో ఇది చూడండి, ఇది కూడా ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. సో ఎక్కడ వేవ్ లెంత్ చూడండి, ఎక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుందో, ఏ నానోమీటర్స్ దగ్గర అబ్జార్ప్షన్ జరుగుతుందో మ్యాక్సిమం అబ్జార్ప్షన్ చూడండి. దానికి కరస్పాండింగ్గా ఏ కలర్ అబ్జార్బ్ అవుతుందో ఇక్కడ స్టడీ చేయండి. ఏ కలర్ అబ్జార్బ్ అవుతుంది? బ్లూ కలర్ అబ్జార్బ్ అవుతుంది. బ్లూ కలర్ అబ్జార్బ్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చే కాంప్లిమెంటరీ కలర్ వచ్చి రెడ్ కలర్ అవుతుంది. ఓకే, అందు గురించి మనకి ఈ టమాటాలు, క్యారెట్లు అన్నీ కూడా డార్క్ ఎల్లోగా కానీ రెడ్గా కానీ కనిపించడం జరుగుతుంది. ఈ స్లైడ్ని జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓన్గా. అలాగే చూడండి, క్లోరోఫిల్ అబ్జార్బ్ at lambda value 400 and 700 నానోమీటర్స్. ఇక్కడ 700 నానోమీటర్స్ దగ్గర అబ్జార్బ్ చేసుకుందాం అనుకోండి, విబ్జిఆర్ కలర్స్ అంటాం మనం. 700 అంటే రెడ్ ప్రాంతం. ఈ రెడ్ ప్రాంతంలో కానీ అబ్జార్బ్ చేసుకుందాం అనుకోండి, రెడ్ అబ్జార్బ్ అయిపోతే ఇంకేం మిగిలిపోద్ది? ఇది కలర్ వీల్ అని చెప్పి పిలుస్తాం. కాంప్లిమెంటరీ కలర్ వచ్చి మనకి గ్రీన్ కలర్ బయటికి విడుదల అవడం జరుగుతుంది. దట్ ఈస్ వై క్లోరోఫిల్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేచర్ మనకి ఇచ్చింది. ఇదంతా కూడా రెడ్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, మనకి గ్రీన్ బయటికి విడుదల చేస్తుంది, గ్రీన్ కలర్ లో మనకి కనిపించడం జరుగుతుంది. ఇంకోటి బ్యాథో అంటే ఇంటెన్సిటీ షిఫ్ట్స్ అంటాం వీటిని. ఇంటెన్సిటీ షిఫ్ట్స్ అంటే రైట్ సైడ్ కి పెరిగితే, అంటే లాంగర్ వేవ్ లెంత్ వైపుకి పెరిగితే దాన్ని బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని, అలా కాకుండా లెస్సర్ వేవ్ లెంత్ వైపుకి కానీ పెరిగితే దాన్ని హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అని, ఇంటెన్సిటీ పెరిగితే హైపర్ క్రోమిక్ అని, ఇంటెన్సిటీ తగ్గితే దాన్ని ఏమో హైపోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీన్ని బెల్ లాగా ఏదైతే షేప్ ఉందో దాన్ని ఒకసారి చూడండి. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ టువర్డ్స్ లాంగర్ వేవ్ లెంత్. అంటే లాంగర్ వేవ్ లెంత్ అంటే ఇటువైపుకి, దాన్ని బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. దాన్ని రెడ్ షిఫ్ట్ అని కూడా అంటాం. నెక్స్ట్ వస్తుంది చూద్దాం. హిప్సోక్రోమిక్ షిఫ్ట్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ టువర్డ్స్ స్మాలర్ వేవ్ లెంత్. ఇగో స్మాలర్ వేవ్ లెంత్ అంటే లెఫ్ట్ సైడ్ కి హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. దీన్ని బ్లూ షిఫ్ట్ అని కూడా అంటాం. దాని కలర్స్ కూడా ఆ రకంగా రిప్రజెంట్ చేశాను. బ్లూ షిఫ్ట్, హిప్సోక్రోమిక్. హైపర్క్రోమిక్, ఇక్కడ వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ తీసుకున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇది పెరిగింది అనుకోండి, పైకి పెరిగితే దాన్ని హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అంటాం. అండ్ ఇంక్రీజ్ ఇన్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. అలా కాకుండా హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటే కిందకి, ఇంటెన్సిటీ అంటే తీవ్రత తగ్గింది అనుకోండి, దాన్ని ఏమో మనం హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. ఏ డిక్రీజ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. దాన్ని గ్రాఫికల్ గా చూడండి. చేంజెస్ ఇన్ పొజిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్, ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్నే కొంచెం డీటెయిల్డ్గా. పొజిషన్ ఆఫ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ క్యాన్ బి మాడిఫైడ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై సమ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ చేంజ్ ఆఫ్ సాల్వెంట్ యాజ్ గివెన్ బిలో. మాలిక్యూల్లో స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావడం వలన లేదా సాల్వెంట్లో చేంజెస్ తీసుకురావడం వలన కూడా మన ఇంటెన్సిటీ షిఫ్ట్ని చేయొచ్చు అని చెప్పి ఆ పారా యొక్క అర్థం. ఫస్ట్ వన్ ఏంటి? బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ లేదా దాన్నే రెడ్ షిఫ్ట్ అంటాం. విబ్జిఆర్ ఎటువైపు ఉంది? ఆర్ ఎటువైపు ఉంది? హయ్యర్ వేవ్ లెంత్, అంటే అందు గురించి దాన్ని రెడ్ షిఫ్ట్ అంటాం. ఇట్ ఇన్వాల్వ్స్ ద షిఫ్ట్ ఆఫ్ అబ్జార్ప్షన్ మాక్సిమం టువర్డ్స్ లాంగర్ వేవ్ లెంత్ బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ సర్టెన్ గ్రూప్స్ లైక్ OH గ్రూప్ కానీ NH2 గ్రూప్ కానీ విచ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఆక్సోక్రోమ్స్ ఆర్ బై చేంజ్ ఆఫ్ ద సాల్వెంట్. ఎగ్జాంపుల్, decrease in polarity of solvent causes a red shift in the N2 pi star absorption of carbonyl compounds. C double bond O carbonyl compounds లో N2 pi star ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ పొలారిటీ ఆఫ్ సాల్వెంట్ కాజెస్ రెడ్ షిఫ్ట్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ వెన్ 2 or more chromophore ఆర్ ప్రెసెంట్ ఇన్ కాంజుగేషన్. మళ్ళీ క్రోమోఫోర్లు ఒకదాంతో ఒకటి కాంజుగేషన్ లో కానీ ఉంటే అప్పుడు కూడా బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ వస్తుంది అని చెప్పి ఈ పారా యొక్క అర్థం. ఎగ్జాంపుల్ చూడండి, ఎథిలిన్ షోస్ 5 to 5 star ట్రాన్సిషన్ ఏ రేంజ్ లో? 170, 175. ఆ నెంబర్ ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, నానోమీటర్స్. వెరాజ్ 1,3 బ్యూటాడైన్ ఎక్కడ అని చెప్పన్నాను? 217 నానోమీటర్స్. సో చూడండి, అక్కడ మీకు ఇవన్నీ కింద డయాగ్రామ్స్ కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఒక ఆకు కానీ తీసుకున్నాం అంటే లీఫ్, ఇది డిఫరెంట్ పరిస్థితుల్లో డిఫరెంట్ కలర్ కనపడుతుంది. కారణం ఏంటంటే అందులో ఉన్న కెమికల్ సబ్స్టెన్స్ మారుతాయి. ఆ కెమికల్ సబ్స్టెన్స్ మారడమే కాకుండా అవి అబ్జార్బ్ చేసుకునే రీజియన్ మారుతుంది, కాబట్టి అవి కనబడే కలర్స్ మారుతాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అలాగే హిప్సోక్రోమిక్ షిఫ్ట్, దాన్ని బ్లూ షిఫ్ట్ అంటారు అన్నాం. It involves the shift of absorption maximum towards shorter wavelength and may be caused by removal of conjugation in a system or by change of solvent. కాంజుగేషన్ కానీ రిమూవ్ చేసాం అనుకోండి, అప్పుడు లోయర్ వేవ్ లెంత్ అంటే హైయర్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతుంది, అంటే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. దాన్ని హిప్సోక్రోమిక్ షిఫ్ట్ లేదా బ్లూ షిఫ్ట్ అంటాం. It is obtained by change in polarity of the solvent.
ఎన్లిన్ తీసుకుందాం. ఇన్ కేస్ ఆఫ్ ఎన్లిన్ అబ్జార్ప్షన్ మాక్సిమం టేక్స్ ప్లేస్ ఎట్ 280 నానోమీటర్స్ ఆర్ మిల్లీ మైక్రాన్స్, రెండు ఒకటే. బికాస్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ ఆటమ్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ ద పై బాండ్ సిస్టమ్ ఆఫ్ ద బెంజీన్ రింగ్. బెంజీన్ రింగ్ యొక్క పై బాండ్ సిస్టమ్ తో నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కాంజుగేషన్ లో ఉంటాయి కాబట్టి అప్పుడు NH2 గ్రూప్ అనేది ఇక్కడ బెంజీన్ తో కాంజుగేషన్ లో ఉండడం వలన మీకు అబ్జార్ప్షన్ 280 నానోమీటర్స్ దగ్గర జరుగుతుంది. కానీ దాన్ని ఎసిడిక్ సొల్యూషన్ లో కానీ ఉంచారనుకోండి కాంజుగేషన్ పోతుంది. ఎందుకు పోతుందంటే ఎసిడిక్ సొల్యూషన్ లో H+ అయాన్ రిలీజ్ అయ్యి ఆ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని కాంజుగేషన్ లో తీసేసుకుని హైడ్రోజన్లు బాండ్ ఫామ్ చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా వేవ్ లెంత్ అనేది 200 నానోమీటర్స్ డిక్రీజ్ అయిపోద్ది అని ఇక్కడ ఎగ్జాంపుల్. హైపర్క్రోమిక్ షిఫ్ట్. This effect involves an increase in the intensity of absorption and is brought about by an oxochrome. Oxochrome గాని ఇంక్లూడ్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్ అనేది మీనింగ్. ఎగ్జాంపుల్, ఇంట్రొడక్షన్ ఆఫ్ మిథైల్ గ్రూప్ ఇన్ పొజిషన్ 2 ఆఫ్ pyridine increases epsilon max అంటే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ 27502 to 3560. చూడండి అలా ఇంక్రీజ్ అయిపోయిందో. దాన్ని తొలగించామనుకోండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంటెన్సిటీ విల్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ లోయర్ లెవెల్స్. దాన్ని హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. హైపోక్రోమిక్ షిఫ్ట్, దిస్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్స్ a decrease in the intensity of absorption and is brought about by an oxochrome. Oxochrome గాని ఉంచామంటే ఆటోమేటిక్ గా మీకు షిఫ్ట్ లోయర్ సైడ్ కి వస్తుంది అనేది ఎగ్జాంపుల్. when methyl group is introduced into position 2 of biphenyl group హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అక్కర్స్ అని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్ గా దాన్ని రాసుకుంటారు. ఈ నాలుగాటిని అంటే బ్యాథోక్రోమిక్ షిఫ్ట్, హిప్సోక్రోమిక్ షిఫ్ట్, హైపర్క్రోమిక్ షిఫ్ట్ అండ్ హైపోక్రోమిక్ షిఫ్ట్, ఈ నాలుగాటిని ఏమంటాం మనం, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ షిఫ్ట్స్. ఇంకో ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ లో వాటిని ఫిక్స్ చేసి ఆ డయాగ్రామ్ వేసి నోట్స్ రాయడానికి ట్రై చేయండి. చాలా మంచి ఎస్సేగా తయారవుతుంది అది. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ లెసన్ మీకు అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూడండి. వాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్. 4 types ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఉన్నాయని తెలుసు మీకు, వాటిని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ యూవీ స్పెక్ట్రమ్, అందులో 5 parts ఉంటాయి అనే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ యూవీ స్పెక్ట్రమ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, చాలా ఇంపార్టెంట్, ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ యూవీ స్పెక్ట్రమ్. అలాగే సెలక్షన్ రూల్స్, రైట్ నోట్స్ ఆన్ సెలక్షన్ రూల్స్ అప్లికేబుల్ టు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా. ఒకసారి part 1 చూడండి, లేకపోతే నోట్స్ లో కూడా డీటెయిల్ గా ఉంటాయి అవి చూడండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ క్రోమోఫోర్. ఓకే, క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పన్నాను. క్రోమోఫోర్ ఇంపార్టెంట్, ఆక్సోక్రోమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రోమోఫోర్ ఏం చేస్తుంది, రంగునిస్తుంది. ఆక్సోక్రోమ్ ఏం చేస్తుంది, ఉన్నటువంటి రంగుని ఇంటెన్సిఫై చేస్తుంది. అలాగే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే షార్ట్ నోట్స్ ఇందులో చూడండి ఏమున్నాయి, బ్యాథోక్రోమిక్ షిఫ్ట్, హిప్సోక్రోమిక్ షిఫ్ట్, హైపర్క్రోమిక్ షిఫ్ట్ అండ్ హైపోక్రోమిక్ షిఫ్ట్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 షిఫ్ట్లను కూడా మీరు జాగ్రత్తగా